జననేత ప్రజా బాంధవుడు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆదివాసీ గూడాల్లో పర్యటించారు. ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని దార్లొద్ది, చింతగూడ, కచ్కంటి గ్రామాలు ఆదివాసులతో కలిసి సందడి చేశారు. దార్లొద్ది వంతెనను పరిశీలించారు. గ్రామానికి చేరుకున్న కేఎస్ఆర్కు ఆయా గ్రామాల ఆదివాసీ గిరిజనులు తమ సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన దండారి ఉత్సవాల్లో పాల్గొని గిరిజనులతో కలిసి గుస్సాడి నృత్యాలు చేశారు. తలపై నెమలి పింఛం ధరించి ఆదివాసులతో కథం కలిపారు. వారికి దండారి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. దండారి ఉత్సవాల్లో తాను భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయడానికే అమెరికా నుండి ఆదిలాబాద్కు వచ్చానని తెలిపారు. అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆదివాసీల ఆరాధ్య దైవాన్ని వేడుకున్నారు. वाहन मंदंत माకు సేదరై మాంత మాకు साहेब इन्वॉल्व किया ना हमने को राम राम సిడాం బాపురావు పటేల్ గారు, పెందూర్ గంగారాం దేవరి గారు, ఉయక భుజంగరావు మహాజన్ గారు, గ్రామ పెద్దలు, పెద్ద మనుషులు, దాదలు, అక్కలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అవ్వలు, తాతలు అందరికీ సందర్కు రామ్ 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 రామ్. ఈ దీపావళి సందర్భంగా ఆదివాసీ గూడాలలో, మన పల్లెలలో ఆదివాసీ బిడ్డలు ఎంతో భక్తితో, ఇక్కడ ఆదివాసీ కాని బిడ్డలు ఎవరన్నా ఉంటే, అసలు గుస్సాడి అంటే ఏంటంటే, గుస్సాడంటే ఒక డ్యాన్సే కాదు. అది ఒక అయ్యప్ప స్వామి దీక్ష ఎట్లా పడతామో, ఒక దుర్గామాత దీక్ష ఎట్లా పడతామో, ఒక ఆంజనేయ స్వామి దీక్ష ఎట్లా పడతామో, గుస్సాడి కూడా ఒక దీక్ష, అమ్మవారి దేవత దీక్ష. ఒక ఊరు నుంచి దేవతలు వచ్చి మరొకరి ఊరి దేవతల్ని కలవడం, ఇదే గుస్సాడి. ఈ గుస్సాడిని ఆదివాసీ బిడ్డలు, ఇమాందారీ బిడ్డలు, సాదాసీదా బిడ్డలు